ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం. ఆంధ్రప్రదేశ్లోని పెన్షన్లు రద్దు చేస్తున్నారు. చాలామందికి నోటీసులు కూడా పంపిస్తున్నారు. సో మంచానికి పరిమితమైన వాళ్ళు, పెరాలసిస్ వచ్చిన వాళ్ళు, యాక్సిడెంట్ అయిన వాళ్ళు, ఇట్లా మంచానికి పరిమితమై నెలకు 15,000 రూపాయల చొప్పున తీసుకుంటున్నవారు, అలాగే నార్మల్ పెన్షన్లు వికలాంగులు కానివ్వండి 6,000 పెన్షన్లు తీసుకున్న వాళ్ళందరూ కూడా నోటీసులు పంపిస్తున్నారు. ఆ నోటీసులు వచ్చిన వాళ్ళందరూ కూడా పెన్షన్లు రద్దు చేస్తున్నారు. సో చాలామంది ఏంటంటే మేము పెన్షన్ అర్హత ఉన్నాము, మాకు ఆల్రెడీ కూడా 80% పై కన్నా ఎక్కువ ఉంది, మాకు 15,000 ఖచ్చితంగా రావాలి, అయినా కూడా మాకు నోటీసులు పంపిస్తున్నారు, మా పెన్షన్లు రద్దు చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. అలాగే ఈ మాకు 15,000 నుంచి ఇప్పుడు మళ్ళీ 6,000 చేసిండ్రు, అయినా కూడా మా విజిబిలిటీ అనేది చాలా ఎక్కువ ఉంది, మా పర్సంటేజ్ వికలాంగులది మా ఇంట్లో వాళ్ళందరూ కూడా. సో అయినా కూడా మాకు పెన్షన్ తక్కువ చేసిండ్రు, మాకు నోటీసులు పంపించిండ్రు అని చెప్పేసి ఇలా కూడా చాలామంది కంప్లైంట్ చేస్తున్నారు. కొంతమంది మొత్తానికే రద్దు అయిపోయినట్టు కూడా నోటీసులు పంపిస్తున్నారు. సో వీళ్ళందరూ ఏం చేయాలి? ఒకవేళ మేము నిజంగానే మాకు 15,000కు మేము అర్హత మాకుంది, అయినా కూడా మా పెన్షన్లు తగ్గించిండ్రు, మా పెన్షన్లు తొలగించారు అనుకున్నట్టయితే, మేము నిజంగా మేము 6,000కు అర్హత ఉన్నాము, అయినా కూడా మా పెన్షన్లు రద్దు చేసుకున్నారు అనుకుంటే, అలా మీరు కనుక అనుకుంటే మీరు మళ్ళీ తిరిగి అప్పీల్ చేసుకోవచ్చు. సో ప్రభుత్వం మీకు ఒక అవకాశం కూడా ఇచ్చిందనమాట. సో ఎవరైతే నిజంగా దివ్యాంగులుండి నిజంగా మంచానికి పరిమితమైన వాళ్ళు ఉండి కూడా వాళ్ళ ఇంటికి కనుక నోటీసులు వెళ్ళి వాళ్ళ పెన్షన్లు రద్దయినా లేకపోతే వాళ్ళ పెన్షన్లు 15,000 నుంచి 6,000 అయినా కూడా వాళ్ళు మళ్ళీ తిరిగి అప్పీల్ చేసుకోవచ్చు. మీరు అప్పీల్ చేసుకున్న తర్వాత మళ్ళీ మేము వెరిఫికేషన్ చేసి మీ పెన్షన్ అనేది కంటిన్యూ చేస్తామని చెప్పేసి ప్రభుత్వం చెప్పింది. అయితే మరి ఎలా అప్పీల్ చేయాలి? పెన్షన్లు రద్దయిన వాళ్ళు, నోటీసులు వచ్చిన వాళ్ళు ఎలా అప్పీల్ చేయాలి అనేది ఈ వీడియోలో మీకు ఫుల్ క్లారిటీగా చెప్తాను. తప్పకుండా వీడియోని లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ముందుగా ఏంటంటే నోటీసులు ఎవరికైతే వచ్చాయో మళ్ళీ మీరు వెళ్ళి గ్రామ వార్డు సచివాలయం దగ్గరికి మళ్ళీ వెళ్ళండి. మళ్ళీ నోటీసులలో కొన్ని మార్పులు చేసింది ప్రభుత్వం. ఆ నోటీసుల ప్రకారం కనుక మళ్ళీ మీకు ఆ పర్సంటేజ్ ఇప్పుడు వచ్చిన నోటీసులో కన్నా ఇప్పుడు మళ్ళీ తీసుకున్న నోటీసులో కనుక పర్సంటేజ్ సేమ్ ఉన్నా లేకపోతే ఇంకా పర్సంటేజ్ తగ్గిపోయినా మీకు మళ్ళీ పెన్షన్లు రద్దు అయిపోయినా మీరు మళ్ళీ ఆ నోటీసులు అనేది మళ్ళీ తీసుకోండి. ఎందుకంటే ఆ నోటీసులో కొన్ని మార్పులు చేసారు. ఓకేనా? సో ఇప్పుడు మళ్ళీ మీరు గ్రామ వార్డులోకి కానివ్వండి సచివాలయంలోకి వెళ్ళి మళ్ళీ నోటీసులు తీసుకున్న తర్వాత ఒకవేళ మీరు అదేగే ఉంది, మీ పర్సంటేజ్ ఇంకా తక్కువ చేశారు, అంతే ఉంది మీరు మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు. అది కూడా మీరు 15,000కు అర్హులని మీరు అనుకుంటే, మీరు భావిస్తే, మీరు 6,000కు అర్హులమని చెప్పేసి మీరు భావిస్తే మీరు అప్పీల్ చేసుకోవచ్చు. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం దొంగ పెన్షన్లను తీసేస్తుందన్నమాట. అంటే కొంతమంది సదరం సర్టిఫికేట్లో పర్సంటేజ్ లేకపోయినా పర్సంటేజ్ ఉన్నట్టు, మంచానికి పరిమితం అవ్వకపోయినా అవుతున్నట్టు అని చెప్పేసి ఇట్లా సదరం సర్టిఫికేట్లో మార్పులు చేసి పెన్షన్లు గత కొంతకాలంగా తీసుకొస్తున్నారు. కాబట్టి సో వీళ్ళందరికీ నోటీసులు పంపించి వాళ్ళ పెన్షన్లు రద్దు చేస్తున్నారు. అందులో కొంతమంది నిజాయితీగా ఉన్న వాళ్ళకు కూడా నోటీసులు వెళ్ళిపోవచ్చు. సో అలాంటి వారు మీరు అప్పీల్ చేసుకోవచ్చు అనమాట. మరి అది ఎలా అప్పీల్ చేసుకోవాలి అని చూసుకున్నట్టయితే ముందుగా మీరు దగ్గరలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళాలి, లేదా రిమ్స్ హాస్పిటల్ దగ్గరకన్నా వెళ్ళొచ్చు, లేదా డిస్ట్రిక్ట్ హాస్పిటల్ దగ్గరకన్నా వెళ్ళొచ్చు, లేదా ఏరియా హాస్పిటల్ దగ్గరకన్నా వెళ్ళొచ్చు. ఈ 4 హాస్పిటల్ దగ్గరికి మీరు ఎక్కడైనా వెళ్ళొచ్చు. అక్కడికి వెళ్ళి మీరు మెడికల్ సర్టిఫికేట్ తీసుకోవాలి. అక్కడ టెస్టులు చేసుకొని మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని రావాలి. మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ అనేది ఇస్తారనమాట అక్కడ. ఓకేనా? డాక్టర్స్ దగ్గరికి వెళ్ళి ఇట్లా మా పెన్షన్లు రద్దు అయిపోయినాయి, మాకు మెడికల్ సర్టిఫికేట్ కావాలి, మళ్ళీ ఒకసారి మీరు చెక్ చేయండి అని చెప్పేసి వాళ్ళకి చెప్తే డాక్టర్స్ మీకు చెక్ చేసి మీకు మెడికల్ సర్టిఫికేట్ అనేది క్లారిఫై చేస్తారు. మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే మళ్ళీ ఒక మెడికల్ సర్టిఫికేట్ పెట్టుకొని మళ్ళీ ఒక వైట్ పేపర్ పెట్టుకోవాలి. వైట్ పేపర్లో మీరు అప్లికేషన్ రాయాలి. గుర్తుందా? మీకు నోటీసులు వచ్చిన నెల రోజుల్లోపు ఇది చేయాలి మీరు. ఓకేనా? అప్పీల్ చేసుకోవాలండి. మీకు నోటీసులు వచ్చిన నెల రోజుల్లోపే అప్పీల్ చేసుకోవాలి. లేదంటే మీ పెన్షన్లు మొత్తానికి రద్దు అయిపోతాయి. ప్రస్తుతానికి మీ పెన్షన్లు అన్నది ఎవరికైతే రద్దు అయ్యానో వాళ్ళందరి పెన్షన్లు హోల్డ్లో పెట్టారు. ఓకేనా? అప్పీల్ చేసుకున్న 1 మంత్ లోపు కనుక మీరు అప్పీల్ చేసుకుంటే మీకు వెరిఫికేషన్ చేసి మీకు మళ్ళీ వైద్య పరీక్షలు నిర్వహించి మీకు పెన్షన్ కంటిన్యూ చేయాలా రద్దు చేయాలనేది మళ్ళీ ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అందుకే మీకు నోటీసులు వచ్చిన 1 మంత్ లోపు మీరు అప్పీల్ చేసుకోవాలి. ఈరోజు 19వ తేదీ. సో ఈరోజు 19వ తేదీ వరకు మీకు మళ్ళీ నెక్స్ట్ నెల 19వ తేదీ వరకు మీరు అప్పీల్ చేసుకోవాలి. అయితే ఈ నోటీసులు అనేది ఈ నెల 25వ తేదీ వరకు మీకు నోటీసులు పంపిస్తున్నారు. అందుకే చెప్తున్నాను, నోటీసులు మళ్ళీ తీసుకోండి మీరు సచివాలయానికి వెళ్ళి. ఎందుకంటే నోటీసుల్లో మార్పులు చేశారు, అందులో కొంతమందికి రావచ్చు కూడా. అందుకే నోటీసులు వెళ్ళి మీరు మళ్ళీ తీసుకోండి. నోటీసులు వచ్చిన వాళ్ళు, రాని వాళ్ళు కాదు. ఆల్రెడీ మీకు నోటీసులు వచ్చాయనుకోండి, మీరు మళ్ళీ సచివాలయానికి వెళ్ళి అడగండి, మాకు ఇంకో నోటీస్ ఏమైనా వచ్చిందా అని చెప్పేసి అడగండి, తీసుకోండి.
అలా నోటీసులు తీసుకొని ఒక గవర్నమెంట్ హాస్పిటల్కి, ఏరియా హాస్పిటల్కి, రిమ్స్ హాస్పిటల్కి, డిస్ట్రిక్ట్ హాస్పిటల్ దగ్గరికి వెళ్ళి మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని రండి. మాన్యువల్ మెడికల్ సర్టిఫికేట్ తీసుకొని వచ్చిన తర్వాత వైట్ పేపర్లో రాయండి, అప్లికేషన్ రాయండి. ఎవరికి రాస్తారు అని చూసుకున్నట్టయితే మనకు గ్రామాల్లో అయితే మనకు ఎంపీడీఓ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి ఎంపీడీఓ ఆఫీసర్కి అయితే రాయాలన్నమాట. లేదు పట్టణాల్లో ఉంటున్నాం, మేము సిటీలో ఉంటున్నామంటే మున్సిపల్ ఆఫీస్ దగ్గరికి వెళ్ళి మున్సిపల్ కమిషనర్ వాళ్ళకు మీరు రాయాలన్నమాట. సో మున్సిపల్ కమిషనర్ గారికి మీరు అప్లికేషన్ రాయాలి సిటీలో ఉన్న వాళ్ళు. సో ఒక వైట్ పేపర్లో క్లియర్గా మాకు ఇట్లా డిసెబిలిటీ ఉంది, మేము అర్హులము, అయినా కూడా మాకు నోటీస్ వచ్చింది, ఇంత పర్సెంట్ చూపిస్తుందో, యాక్చువల్గా మేము మెడికల్ సర్టిఫికేట్ చేసాము, మెడికల్ సర్టిఫికేట్ తీసుకొచ్చాము, మాకు అందులో ఇంత పర్సెంట్ చూపిస్తున్నారు, మేము 15,000కు అర్హులము, మేము 6,000కు అర్హులము, దయచేసి మా పెన్షన్ రద్దు చేయకుండా అని చెప్పేసి ఒక అప్లికేషన్ క్లియర్గా రాసినట్టయితే రాసి అప్లికేషన్తో పాటు మీది ఏదైతే సదరన్ సర్టిఫికేట్ ఉందో ఆ సదరన్ సర్టిఫికేట్ పెట్టుకోండి, అలాగే మీ ఆధార్ కార్డులు పెట్టుకోండి. దానికి సంబంధించిన అన్ని డాక్యుమెంట్స్ పెట్టుకున్న తర్వాత మీరు గ్రామాల్లో అయితే ఎంపీడీఓ ఆఫీస్కి, పట్టణంలో అయితే మున్సిపల్ ఆఫీస్కి వెళ్ళి అక్కడ మున్సిపల్ ఆఫీస్లో మున్సిపల్ కమిషనర్ గారికి మీ అప్లికేషన్ అనేది ఇవ్వాలి. మీరు అప్లికేషన్ ఇచ్చిన వెంటనే మున్సిపల్ కమిషనర్ కానివ్వండి, ఎంపీడీఓ ఆఫీస్లో కానివ్వండి మీకు ఒక డేట్ ఇస్తారనమాట. రీఎన్జెస్మెంట్ అన్నట్టు ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ రోజు మీకు మళ్ళీ వాళ్ళు ఏం చెప్తారంటే ఈ డేట్ రోజు వెళ్ళి మీరు మళ్ళీ వైద్య పరీక్షలు చేసుకోండి అని చెప్పేసి చెప్తారనమాట, ఎవరికైతే నోటీసులు వచ్చాయో. సో అలా వాళ్ళు మళ్ళీ ఆ వాళ్ళు ఇచ్చిన డేట్కి వెళ్ళి వైద్య పరీక్షలు చేసుకున్న తర్వాత అక్కడ ఆ వైద్య పరీక్షల్లో మళ్ళీ ఎంత పర్సెంటేజ్ వస్తుంది వీళ్ళది డిసెబిలిటీ, వీళ్ళ వికలాంగులు అని చెప్పారు, వీళ్ళు మంచానికి పరిమితమైన వాళ్ళు, మంచానికి పరిమితమైన వాళ్ళు ఉన్నారు కదా అని చెప్పేసి మనకి ఇక్కడ అప్లికేషన్ రాశారు. మరి వైద్య పరీక్షలు చేసిన తర్వాత వీళ్ళు మంచానికి పరిమితమైన వాళ్ళు 85% కంటే ఎక్కువ, 100% వీళ్ళది ఉందా, లేదా వీళ్ళ 40% కంటే ఎక్కువ ఉందా, 40% కంటే తక్కువ ఉందా అని చెప్పేసి ఆ మళ్ళీ చేసిన వైద్య పరీక్షల్లో తెలుస్తుంది. అలా తెలిసిన తర్వాత మీరు కనుక 40% కంటే ఎక్కువ వస్తే మాత్రం మీకు ఎప్పుడైతే ఏదైతే ఇంతకుముందు మీరు తీసుకుంటున్నారో 15,000 కానివ్వండి, 6,000 కానివ్వండి, అవి వచ్చే నెల నుంచే, నెక్స్ట్ మంత్ నుంచే మీకు కంటిన్యూగా వస్తాయి. ఒకవేళ 40% కంటే తక్కువ వస్తున్నట్టయితే మీ పెన్షన్ మొత్తానికి రద్దు అయిపోతుంది. ఇది అనమాట. ఓకేనా, మీరు మళ్ళీ అప్పీల్ చేసుకోవచ్చు. అప్పీల్ చేసుకున్న తర్వాత మీకు మళ్ళీ ఒక డేట్ ఇస్తారు. ఆ డేట్ ఇచ్చిన తర్వాత అందులో మీకు మళ్ళీ వైద్య పరీక్షలు చేస్తారు. వైద్య పరీక్షలు చేసిన తర్వాత వాళ్ళు వెరిఫికేషన్ చేస్తారు. వెరిఫికేషన్ చేసిన తర్వాత మీకు 15,000 ఇవ్వాలా, 6,000 ఇవ్వాలా, మొత్తానికి రద్దు చేయాలా, కంటిన్యూ చేయాలా అనేది వాళ్ళు డిసైడ్ చేసి నెక్స్ట్ మంత్ నుంచే మీకు మళ్ళీ కంటిన్యూగా అనేది చేస్తారనమాట. ఇది అప్పీల్ చేసుకునే విధానం. ఎవరికైతే నోటీసులు వచ్చాయో, ఎవరికైతే మేము డిసేబుల్గా ఉన్నాము, కరెక్ట్గానే మాకు మంచానికి పరిమితమైన వాళ్ళు ఉన్నాము, మాకు 85% కంటే ఎక్కువ ఉంది, అయినా కూడా మాకు 15,000 నుంచి 6,000 చేశారు, లేదా మేము 6,000 ఉన్న వాళ్ళం కంటిన్యూ చేస్తున్నారు, అయినా మాకు మొత్తానికి పెన్షన్లు రద్దు చేశారు, మాకు నోటీసులు వచ్చినా అనుకున్న వాళ్ళు మాత్రమే మీరు అప్పీల్ అనేది చేసుకోవచ్చు అనమాట. ఓకేనా. సో ఆంధ్రప్రదేశ్లో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ గురించి నోటీస్ వచ్చిన వాళ్ళు ఇలా మీరు అప్పీల్ చేసుకొని మీ పెన్షన్లు తిరిగి పొందవచ్చు అనమాట. తప్పకుండా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి, అందరికీ షేర్ చేయండి. కొత్తగా నా ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి పక్కన బిల్లకను ఆన్లో పెట్టుకుంటే ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మన తెలుగు స్కీమ్స్ గైడ్లో వస్తూనే ఉంటాయి. ఎప్పటికప్పుడు మీరు చూస్తూ ప్రతి ఒక్క విషయం తెలుసుకోవచ్చు. అందరికీ నమస్కారం.